ఈజిప్టుపై పడిన ఆ 10 తెగుళ్ల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ కథ మొత్తం బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడం గురించి. వాళ్ల నాయకుడి మోషే ద్వారా దేవుడు ఫెరో మొండితనాన్ని విరగ్గొట్టడానికి ఒకదాని తర్వాత ఒకటి 10 భయంకరమైన విపత్తులను పంపించాడు. మొదటగా ఒక హెచ్చరికలా కొన్ని తెగుళ్ళొచ్చాయి. నీళ్లు రక్తంగా మారడం, కప్పలు, దోమలు. ఇవి ఈజిప్షియన్లతో పాటు ఇశ్రాయేలీయులను కూడా ఇబ్బంది పెట్టాయి. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అన్నమాట. రెండవది, దేవుడు తన శక్తిని ఇంకాస్త స్పష్టంగా చూపించాడు. ఆ తర్వాత వచ్చిన ఈగలు, పశువుల చావు, వడగళ్ళు, మిడతలు. ఇవి కేవలం ఈజిప్షియన్ల మీదే పడ్డాయి. ఇశ్రాయేలీయులకు ఏమీ కాలేదు. దీంతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. ఇక చివరిగా ఫైనల్ బ్లో పడింది. 3 రోజులపాటు కటిక చీకటి. ఆ తర్వాత 10వ తెగులు, ఈజిప్షియన్ల తొలిచూలు పిల్లలందరి మరణం. ఈ మహావిషాదంతో ఫెరో పూర్తిగా కుంగిపోయాడు. ఇక తట్టుకోలేక ఫెరో వెంటనే ఇశ్రాయేలీయులను దేశం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడే వారి ఈజిప్టు నిర్గమనం మొదలయింది.